ఆ అబ్బాయి గారు ఏమని జవాబిచ్చారు? వెర్రిబాగులు వాడు ఏమంటాడు? ప్రేమించలేదు అంటే ఆ అమ్మాయి ఏ ప్రమాదం చేసుకుంటుందోనని. సరే అమ్మాయి, అలాగే నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. వెంటనే ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? అమాంతంగా ఎగిరి 2 చేతులతో అతన్ని చుట్టేసింది. ఎందుకో చెప్పు చూద్దాం. ఎందుకో నాకేం తెలుసు, నువ్వే చెప్పాలి. మీ నాన్నగారు. మా నాన్నకేం తెలుసు? వచ్చి ముసలాడు. ఆయన తెలిసిందల్లా ఒక్కటే, ప్రపంచంలో ప్రతిదీ డబ్బుగా కనిపిస్తుంది. చివరికి ప్రేమ కూడా ఆయన దృష్టిలో ఒక పెద్ద జబ్బే. ఆ జబ్బుకు మందు? ప్రేమకు ముందే ఉంది పెళ్లి. పెళ్లి చేస్తే సరే ఆ జబ్బు టపీమని కుదురుకుంటుంది. ఐ నో మై బాయ్. బాల్య స్నేహము బ్యూటిఫుల్ గా డెవలప్ అయినది. క్యారీ ఆన్ మై బాయ్, క్యారీ ఆన్. చూచావా మాలతి, మా నాన్నగారు మా చాట మంచివారు. ఇంకా సిగ్గుపడతావు ఎందుకు? బయటికి రా. ఆడపిల్లలకి సిగ్గు లేకపోతేలా? ఓహో, ఇందాక మాట్లాడేటప్పుడు ఏమైందో ఈ సిగ్గు. సరే గాని నేను అలా తోటలో వెళ్తాను, వస్తావా? తోటలో అయితే సిగ్గుండదండి. వస్తావా రావా? రావా? రాణిగారు చెప్పడం ఏంటి, రాకపోవడం ఏంటి? నిట్ట నిలుగురు గొయ్యైనా సరే గట్టిగా పట్టుబట్టి తూకాల్సిందే. ఓహో, అలా రమ్మంటావా? సరే. మధు, ఎక్కడికమ్మా అంత హడావిడిగా బయలుదేరా? ఎక్కడికి లేదు నాన్న, అలా తోటలోకి వెళ్దామని. అలాగే వెళ్ళిరామ్మా. ఏమంటారు? గొడవ చేయకుండా శిస్తులు ఇస్తారా, కట్టి ఈడ్చి వెళ్ళమంటారా? ఇదేమిటి బాబు, మొన్ననేగా చెల్లించాం. మీ సమాధానాలు మాకు అనవసరం. ఇది ప్రభుల రాజ్ఞ, మీరు మళ్ళీ ఇచ్చి తీరాలి. ఇస్తావా తస్తావా, తస్తావా ఇస్తావా? బాగుందయ్యా, అసలు తినటానికి భూమే నాకు లేదు. సిస్టమ్ శిస్తూ ఫస్టే. ఈ పప్పులు మన దగ్గర వరకు. చూస్తారే, బంధించి ఈడ్చుకురండి. ఏమిటి ఏమిటిలా కొంప మునిగిపోయినట్టు వస్తున్నారు? ఏం జరిగింది సీత? ఏం చెప్పంటా రాజా, ఆ వీరే నుండి భట్లు వచ్చి మన గోడ మీద పడి పెద్దోళ్ళని ఈడ్చుకెళ్ళా రాజా. ఎందుకని? అదనంగా శిస్తులు కట్టమన్నారు. కట్టలేమంటే దండించాలని తీసుకెళ్తున్నారు. అలాగా? ఎలా దండిస్తారో చూస్తాను. రాజా ఒక్కడే అయిపోతాడు, మనం కూడా వెళ్దాం పదండి. ప్రభువులు అంటే సాక్షాత్తు భగవంతుడు. అడగకుండానే భగవంతునికి ఆరగింపులు పెడతారే. మన ప్రభువులు కోరి అడిగితే వేదంట. మేం అడగడం ఏమిటి ఓయ్ బిచ్చమా? వీళ్ళు చచ్చినట్టు శిస్తులు చెల్లించవలసిందే. ప్రభు, ఏటా చెల్లించవలసిన శిస్తు చెల్లిస్తూనే ఉన్నాం. ఇంకా ఎక్కువ చెల్లించమంటే ఎక్కడి నుంచి తేగలం ప్రభు? అదంతా మాకనవసరం. మాకు కావాలి, మీరు ఇవ్వాలి. ప్రభు, పేదవాళ్ళం. ఈ 7 పంటలు పాడైపోయాయి. భార్యా బిడ్డలతో పస్తులు పడుకుంటున్నాం. చెల్లించలేం ప్రభు, చెల్లించలేం. పాపం. అయితే వెళ్ళండి, వెళ్ళి మా విలాసోద్యానవనంలో ఒక చక్కని పాలరాతి కోనేరు నిర్మించండి. ఆ కోనేటి నీట్లు, పండు వెన్నెట్లు మా హృదయేశ్వరి మాయ హాయిగా జలక్రీడలు ఆడుతూ ఉంటే మాకు చూడాలని ఉంది. ఇంటికి వెళ్ళండి. ఆగండి, ఈ నిరపరాధుల్ని మీరు వదలండి. ఆగండి, అడుగు ముందుకు వేశారా మీ భార్య బిడ్డలు మీరు చూడలేరు. మా కంటి ముందు మా కొలువులో ఇంత తెంపడితనమా? వేదండా, ఎవరు
మీరు బంధించిన వీరిలో నేను ఒకడిని. ఇది న్యాయస్థానం అని తెలీదు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకా? న్యాయస్థానంలో న్యాయం అనే పేరిట జరిగే అన్యాయాన్ని అరికట్టడానికి వచ్చాను. ఏం చేశారని వీరిని బంధించారు? మీ విలాసాలకు వీరు వెట్టి చాకరీ చెయ్యాలా? ప్రభువుకు ప్రజలు చేసే సేవ వెట్టి చాకరీ ఎలా అవుతుంది? వీరు చాకరీ చేస్తూ చస్తే మాత్రం కలకాలం నిలిచిపోయే కళాఖండం నిర్మించదలుచుకున్నాం. చిత్తం చిత్తం. మహారాజా, మీ ప్రతి మాటకు తలలుపే ఈ గంగిరెద్దులు, పడి కొడుతూ మీ చుట్టూ చేరిన ఈ భట్రాజులు మిమ్మల్ని తప్పుదారిని పట్టిస్తున్నారు. త్వరలో మేల్కొనకపోతే ముప్పు తప్పదు. ఏమన్నా? కళ్ళు తెరవమంటున్నాను. మీ తాబేదారుల దౌర్జన్యాలు తెలుసుకోమంటున్నాను. పేద ప్రజల్ని అన్యాయంగా దోచుకుంటున్నారు అంటున్నాను. దోచుకోమని మేమే సెలవిచ్చాం. మా ప్రజలను మా ఇష్టానుసారం మేము దోచుకుంటాం. నువ్వెవరు అడగడానికి? నేనా? నేను ఒక పౌరుణ్ణి. మిమ్మల్ని ప్రశ్నించే హక్కు నాకుంది. కుటుంబానికి తండ్రి, ప్రజలకు ప్రభువు, ప్రపంచానికి దైవం అవసరమే. కానీ పాలించటానికి బదులు పీడించటం ప్రారంభిస్తే కథటం జరుగుతుంది. ఏమిటి? మమ్మే బెదిరిస్తున్నావా? కాదు, ఉన్నది మనవి చేస్తున్నాను. ప్రజల కోసం ప్రభువు కానీ ప్రభువు కోసం ప్రజలు కాదు. ఈ సత్యాన్ని మర్చిపోతున్నారు. ప్రజలు నిత్యం పాడి ఇచ్చే గంగిగో వంటి వారు. అధికార మతంతో పాలకు బదులు రక్తాన్ని పెట్టడం అన్యాయం. రక్తం పిండడమే కాదు, మాకు కావలిస్తే పొదుగునే కోసేస్తాం. అడిగేదెవరు? అనుభవించేది మీరే. ఎంత సాధు జంతువైనా ఇంత దారుణానికి తలపడితే ఎదురు తిరిగి ఎగిరి తంతుంది. డొక్క చీల్చి ప్రాణం తీస్తుంది. ప్రజల సంగతి మాకు బాగా తెలుసు. ఒట్టి గొర్రె దాటు వాటం. మూర్ఖులు, పశువులు. పశువుల? నీ కంటికి ప్రజలు పశువుల? నీవు పశువుల కాపరివి కావు. కరడు కట్టిన గట్టికి కసాయివి. వేదండా! ఇటువంటి దండాలు 1000 మంది వచ్చినా నాకు భయం లేదు. నేను చెప్పదలుచుకున్నది చెప్పి మరీ పెడతాను. పూర్వజన్మ పుణ్యాన నీవు ప్రభువై పుట్టావు. పట్టుపత్తిళ్లలో పెరిగావు. పాపం కష్టపడలేవు. బ్రతకటం చేత కాదు. ఏమిటి చేత కాదా? మాకు బ్రతకడం చేత కాదా? ఇది ఆ గద్దె దిగి ఒక్కరోజు సామాన్య మానవుడిగా బ్రతుకు చూద్దాం. సవాల్ చేస్తున్నాను. నీ కడుపుకు ఒక్క పిడికెడు అన్నం సంపాదించు చూద్దాం. లేవు. ఒళ్ళు వంచి కష్టపడలేవు. ఒక్క గింజ కూడా పండించలేవు. మా కష్టం మీద బ్రతుకుతూ మమ్మల్ని పశువులు అంటావా? ఇంత హీనంగా చూస్తావా? జాగ్రత్త. మాకు భూదేవంత ఓడుతుంది. మమ్మల్ని రెచ్చగొట్టావా ఈ రాజమందిర పునాదులతో సహా పెకిలించి వేస్తాం. వేదండా, వీడెవడో విప్లవకారులా ఉన్నాడు. ఆవేశంతో పాపం అలసిపోయాడు. కాస్త వేడి వేడిగా రోగి నోటికి పచ్చని రుచిస్తుందా? మంచి మాటలు చేదుగానే ఉంటాయి. రా రా.
అందరూ చుట్టుముట్టండి బండి